నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు, 300 వీడియోలు రికార్డ్ చేసినట్టు అనుమానం. రేపటి నుంచి గోల్కొండ కోటలో నో యువర్ ఆర్మీ మేళా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు 14% కమిషన్ దందాకి పాల్పడుతున్నారు. ఆర్ కృష్ణయ్య. బుమ్రా కోసం ప్రత్యేక చట్టం, ఆస్ట్రేలియా ప్రధాని. ఏపీలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరా ఘటన మరువక ముందే తెలంగాణలోనూ అటువంటి సంఘటనే వెలుగు చూస్తుంది. మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో మొబైల్లో వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వంట చేసే సిబ్బందే తమ వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇటు 5 అనుమానితులను పోలీసులు అప్పటికే అరెస్టు చేశారు. భారత సైన్యం 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లోని గోల్కొండ కోటలో నో యువర్ ఆర్మీ మేళా నిర్వహిస్తోంది. తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో ఆర్టిలరీ సెంటర్ సమన్వయంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఆర్మీ డే పరేడ్ 2025కు భారత సైన్యం నాందికి పలుకుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పౌరులందరికీ అవకాశం కల్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కమిషన్ల దందా చేస్తున్నారని, కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర 8 నుంచి 14% కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కట్టడి చేయాలని కోరారు. ఇటు విద్యార్థుల స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని కోరారు. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఆకాశానికెత్తారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 మ్యాచ్లో 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా ఇకపై ఎడమ చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తామని ఆల్బనీస్ చమత్కరించారు. బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్ చేయాలి లేదా రన్అప్ తగ్గించుకోవాలి. ఈ మేరకు చట్టం తీసుకొస్తాం. అతడు బౌలింగ్ ఎంతో ముచ్చటగా ఉంటుంది అని ఆల్బనీస్ పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.